వార్షికోత్సవానికి వచ్చి దీన్ని జయప్రదం కావించినందుకు మా ఆర్ట్స్ కాలేజీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపోతే తర్వాత కార్యక్రమం నేను రచించిన హాస్య నాటిక creeps in this petty pace from day to day to the last syllable of recorded time. And all our yesterdays have lighted fools the way to dusty death. Out. Weekend. Out. Out. Brief candle. Life, but a walking shadow. A poor player that struts and frets his hour upon the stage. And then, he's heard no more. It is a tale told by an idiot, full of sound and fury, signifying nothing. అమ్మా 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 చూసావమ్మా ఈ సంవత్సరం కప్పులన్నీ నావే. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్, ఏకపాత్రాభినయం అన్నిట్లో నేనే ఫస్ట్ అమ్మా. ప్రతి సంవత్సరం నువ్వే తెలిస్తే ఎలారా? అదేమిటమ్మా వాళ్ళు బాధపడరు? సరే బాగా ఉంది, ఎవరో బాధపడతారు, మనం ఓడిపోతామా? ఏదో మన తడాగా చూపించాం, ఉన్నవన్నీ లాగేశాం. శాంతమ్మ కొడుక మజాక. బాబు ఏమిటమ్మా? ఈ రోజు మీ నాన్నగారి ఉంటే ఎంత సంతోషించేవారు. ఊరుకోమ్మా. ఏమిటమ్మా ఒళ్ళింత వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? లేదు బాబు, ఇందాక నుంచి పొయ్యి దగ్గర ఉన్నాను కదా, అందుకు వేడిగా ఉంది నాయన. బాబు పొద్దుననగా వేడు, నాన్న వంచేదు కానీ. పదం వస్తా. ఇవాళ భలే ఆకలిగా ఉంది, పప్పు నొట్టించమ్మా. అమ్మా నువ్వు భోంచేసావా? నేను ఇందాకనే భోంచేశానుగా. అదే బాబు, అదే మన పక్కింటి కాంతమ్మ గారు లేరు, ఆమెకు మనవడు పుట్టాడు ఈవేళ బారసాలు. ఇందాక ఇన్ని మిఠాయి ఉంటలు లడ్లు తెచ్చిచ్చింది. నాకు ఆకలిగా ఉండింది బాబు, భోంచేశాను. అబ్బా ఎంత ఎక్కువైంది అనుకున్నా. అమ్మా నా దగ్గర ఎందుకు దాస్తావమ్మా? ఎవరో నీకు మిఠాయి లడ్లు ఇచ్చి ఉంటే నీ కొడుకు పెట్టకుండా నువ్వు తినవని నాకు తెలుసు.
ఏమిట్రా నువ్వు నాకు ఆకలిగా లేదని చెప్తుంది తిను నువ్వు తిను బాబు. తినటానికి నాకు మాత్రం ఆకలిగా ఉండదు. బనీన్ చిరిగిపోతుందని జర్కి టైట్ గా పెట్టేశాను. ఇవాళ కాలేజీలో ఓల్డ్ బాయ్స్ వార్షికోత్సవం అయిందిగా, అక్కడ పెద్ద డిన్నర్ ఇచ్చారు. 3 స్వీట్లు, మైసూర్ పాక్, గులాబ్ జామ్, బాదం హల్వా, పైగా మిరపకాయ బజ్జీలు కూడా వేశారు. అది కూడా ఒక తడాకా చూపించాలని గట్టిగా పట్టు పట్టేశాను. దాంట్లో కూడా ఫస్ట్ మనమే. నిజంగానా? అవునమ్మా, అసలు నువ్వు ఏముండావో తెలుసుకుందామని నాకు ఆకలిస్తుంది అన్నాను. నేను ఎప్పుడైనా అబద్ధమాడనా? అంతా నిజమే. పొట్ట చూడు బెర్రుగా ఉంది. ఇట్టుంటూ నా తరం కాదు. తినమ్మా తినమ్మా. మంచిది అమ్మా. అమ్మా అమ్మా, ఈ దగ్గేమిటమ్మా? ఈ జ్వరం ఏమిటమ్మా? చెప్పమ్మా. అమ్మా అమ్మా, సమయానికి వచ్చాం. మా అమ్మకి దగ్గు తెరలుగా వస్తుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. కాస్త చూసి ఉండమ్మా. అమ్మా అమ్మా, ఏమిటి రక్తం? ఏమిటి రక్తం? మా అమ్మకి ఎలా ఉంది? రండి. డాక్టర్, మా అమ్మ తప్పి ఆమెకు క్షయవ్యాధి. అవును, ఇప్పటికే వ్యాధి చాలా ముదిరిపోయిందని నాకు అనుమానంగా ఉంది. డాక్టర్, మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు. మీరు వెంటనే ఆమెను శానిటోరియంలో చేర్పించండి. అంతవరకు ఈ మందులు వాడుతూ ఉండండి. ఖరీదైన మందులే, కానీ చాలా అవసరం. పర్వాలేదు, ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. బై ఫేమస్ పర్సన్ మధు మీరేనా? అవును డాక్టర్, నేనే ఆ భాగ్యం. అలా అనకండి. కన్న తల్లి ప్రాణాలు కూడా దక్కించుకోలేని దురదృష్టపడుతుంది డాక్టర్. నిరుత్సాహపడకండి మిస్టర్ మధు. మీ అమ్మను బ్రతికించడానికే ప్రయత్నించారు. మరి ఒక పని చేస్తారా? చెప్పండి డాక్టర్, మీరేం చేయమన్నా చేస్తాను. ఆఖరికి నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను. మా అమ్మని బ్రతికించే మార్గం చెప్పండి డాక్టర్. చూడండి, డాక్టర్ రావు అని నాకు తెలిసిన టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన. ఆయన్ని మించిన వాళ్ళు ఈ దేశంలోనే లేదు. ఆయనకు నాకు చాలా పరిచయం ఉంది. నేను ఒక ఉత్తరం ఇస్తాను, వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. మీకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కనీసం 4-5 వేలన్నా ఖర్చు అవుతాయి. 4-5 వేల? ఎంత డబ్బైనా సరే డాక్టర్, ఎలాగో కష్టపడి నేను తీసుకొస్తాను. మా అమ్మ బ్రతికితమే నాకు ముఖ్యం. ఆ ఉత్తరం రాసివ్వండి. అలాగే, రేపు హాస్పిటల్కి రండి, ఉత్తరం రాసిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఏమిటమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు నాయన? ఏం పర్వాలేదన్నా, ఇది మామూలు జ్వరం, 4 రోజుల్లో తగ్గిపోతుందన్నా. నాకు తెలుసురా, నేను చెప్తే విన్నావా? అనవసరంగా కంగారు పడిపోయి. ఎంత చిన్న జ్వరం అయితే మాత్రం ముందు తీసుకోవటం మానేస్తావమ్మా. అంతేకాదు, చూడమ్మా, ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో, మంచి గాలి వచ్చే యోగ్యత కూడా లేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ జ్వరం రావచ్చు అన్నారమ్మా. గాలి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా. అక్కడ వైద్యం చేస్తే మళ్ళీ ఈ జన్మలో ఈ జ్వరం రద్దటం. నువ్వు ఎంత అమాయకుడు నాయన. ఏమిటమ్మా? ఎలాగో ఈవేళ రేపు రాలిపోవలసిన దాన్ని. అమ్మా బాబు, నీకున్న అవస్థలు చాలక నాకు ఈ జబ్బు కూడా దాపరించాలా? నీకు నేనెంత భారమైపోయావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు నాకు భారం అయ్యావు. నా కష్టంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ మాట ఎప్పుడూ అనకమ్మా. నా వల్లే నీకు అవస్థ వచ్చింది. చిన్నప్పటి నుంచి రాత్రి పగళ్ళు కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి
ఆఖరికి నీకు కడుపు నిండా ఒక్క పూట భోజనమైనా పెట్టలేని అప్రయోజకంగా ఇచ్చానమ్మా నేను. అదంతా నా దురదృష్టం. బాధపడకుండా అమ్మా అమ్మా, ఏమైనా సరే నిన్ను రక్షించుకుంటాను. ఎంత దూరమైనా సరే తీసుకువెళ్తాను. నా గంటల్లో ప్రాణం ఉండగా నిన్ను రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటాను. ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతావయ్యా డబ్బు? నీ ఇంటి మీద తనఖా డబ్బు ఏ పైసా జమ చేశావు? వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిపోతే చాలా సీరియస్ అని చెప్పారు డాక్టర్ గారు. దయచేసి 3000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ తీరుస్తాను. ఇంకా ముసలమ్మ కోసం ఎందుకో ఖర్చు పెడతావయ్యా డబ్బు? ఈవేళ రేపో చచ్చిపోయేది. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట నా ఒకటి నీ ప్రాణం చేస్తాను, జాగ్రత్త. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి మా అమ్మను బ్రతికించుకుంటాను. రూపాయల కోసం గడ్డి తినే నీకు అమ్మ మీద తెలుస్తుంది.